ఉచిత బస్సుకు వ్యతిరేకంగా ఆటో వాళ్ళ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు జీవోని రద్దు చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నలంద స్కూల్ వద్ద ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆటో నాయకులు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఆల్రెడీ శ్రీశక్తి పేరుతో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రభుత్వం మహిళలకు చేస్తున్న ఉచిత బస్సు పథకానికి మేము అందరం ఆమోదమేనండి. అందుకనే ఓట్లేసి చంద్రబాబు గారు గెలిచారు. మేము ఎన్నికల మేనిఫెస్టో పెట్టకముందే మేము లోకేష్ గారిని కలిసాము. మాకు 21వ నెంబర్ జీవో రద్దు చేయండి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయల వాహన మిత్ర ఇస్తా సిఎన్జి మీద వ్యాట్ ట్యాక్స్ పెట్టారు, 28% యాక్ట్ ట్యాక్స్ పెట్టారు. దీనివల్ల మేము సంవత్సరానికి 36,000 రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నాం. చంద్రబాబు గారు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవరు గ్యాస్కి రోజుకి 300 రూపాయలు వెచ్చిస్తారు. అలాగే మా పిల్లల్ని చదివించుకోవాలంటే ఫీజు రిబర్స్మెంట్లు ఇంత మటుకు డబ్బులు వేయలేదు. మీరు రేపు వచ్చిన ఉచిత బస్సు పెడుతున్నారు, మాకు ఆదాయం పూర్తిగా కోల్పోతాము. ఇక్కడ వేలాది కార్మికులు పెరిగిపోయారు. మా అంచనాల మేరకే ఏపీలో 12 లక్షల మంది వాహన రంగ కార్మికులు ఉన్నారు. మరి ఇవాళ రేషన్ కార్డులో డ్రైవర్ అన్నదానికి గుర్తింపే లేదు. మరి మీరు ఏ విధంగా మాకు ఈ పథకాలను ఇస్తారు? మా పథకాలు ఇవ్వడానికి అసలు మీరు మమ్మల్ని మీటింగులు పెట్టి మాతో మీరు మాట్లాడారా? మా బాధలు తెలుసుకున్నారా? మేము ఫైనాన్స్ కట్టలేని పరిస్థితుల్లో ఫైనాన్షియల్కి సమాధానం ఏం చెప్తారు? మా ఉపాధి కోల్పోతున్నాం. మా ఇంట్లో పిల్లలకి ఏ విధంగా కూడి పెట్టాలి? మాకు ఇల్లు లేవు, మేము ఇంటెద్ది కట్టాలి. మీరు కడతారా? ఇంటెద్దా కట్టరు కదా. మరి మేము ఎలా బతకాలి? మరి మీరు ఇచ్చే డబ్బులు చాలవు. ఇవాళ ప్రతి కంపెనీలో బండి పని చేయించిన జిఎస్టీ పేరిట 28%, ఆల్రెడీ లేబర్ పనిచేసిందానికి కూడా 28% మెకానిజంగా తీసుకున్నటువంటి కంపెనీలు అన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థకు మీరు అందరూ అనుకూలంగా ఉన్నారు. ఆటో డ్రైవర్కి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎవరు? ఆటో డ్రైవర్లు అందరు జెండాలు పట్టుకుంటారు, కానీ మా ఎజెండాను పట్టుకునే నాయకులు ఎవరు? మేమందరం ఓట్లేస్తేనే మీరు గెలిచారు. కాబట్టి మా సమస్యలన్నీ పరిష్కరించి మా ఉపాధి కోల్పోకుండా మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఇవ్వాలి. మీరు మాతో సమావేశమై మా సమస్యలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరేం చెప్పదు? నా పేరు దుర్గారావు అండి. 25 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్ని. గవర్నమెంట్ బస్సులు ప్రకటించిందని మేమే వ్యతిరేకం కాదు, కానీ మహిళలకి సపోర్ట్ చేస్తే మేము ఆటో డ్రైవర్లో రోడ్డున పడతామండి. ఆటో డ్రైవర్ అనేది పురుగుల మంది చచ్చిపోవడమే కానీ వేరే మార్గం అయితే కనపడలేదు. ఈ ఫైనాన్సులు కట్టుకోలేకపోతున్నాం, ఇంటద్దులు కట్టుకోలేకపోతున్నాం. 40,000 మంది డ్రైవర్లు ఉన్నారు. 40,000 మంది డ్రైవర్లు రోడ్డున పడతారు. ఇప్పుడు మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? నా పేరు డి శ్రీనివాసరావు అండి. ప్రగతిశీల ఆట కార్మిక సంఘం IFTU నగర అధ్యక్షుడిని. మేము ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడికి కలిసి లోకేష్ గారు కలిసి మేము రిఫ్రిజెంట్ ఇచ్చున్నాం. గత ప్రభుత్వంలో ఆటో రంగం ఏ విధంగా నష్టపోయింది అనేటువంటి రిఫ్రిజెంట్ ఇవ్వడం ద్వారా ఎన్నికల మేనిఫెస్టో పెట్టే క్రమంలో 3 పార్టీలు కూటమిగా ఏర్పడే క్రమంలో మా రిఫ్రిజెంట్ కూడా తీసుకున్నారు. మాతో కాన్ఫరెన్స్ కూడా ఒక రకంగా ఫోన్ కూడా మాట్లాడి మా సాధ బాధలు తెలుసుకొని మాకు కొన్ని హామీలు ఇచ్చున్నారు. యావత్ ప్రజలకి చాలా హామీలు ఇచ్చున్నారు. దాదాపు 145 హామీలు ఇచ్చున్నారు. మా ఆటో మోటార్ కార్మికులకి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో తోలు నుంచి కారు, జీపు, ట్రక్కు, లారీ తోలుకున్నటువంటి ప్రతి డ్రైవర్కి బ్యాడ్జీ నెంబర్ కలిగిన డ్రైవర్ అని చెప్పేసి కొద్దిగా అక్కడ మెన్షన్ చేశారు. అప్పటికి నేను చెప్పాం, ఏపీలో బ్యాడ్జీ అనేది తీసేయారని చెప్పినప్పుడు కూడా లేదు మేము ఆలోచన చేస్తామని చెప్పేసి వచ్చేది మా ప్రభుత్వం, మేము చెప్తామని చెప్పి అన్నారు. 15,000 రూపాయలు ఇస్తాం. గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, కేవలం ఓనర్కి ఇచ్చారు. మేము ప్రతి డ్రైవర్కి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి సంవత్సర కాలం అయింది, పక్కన పెట్టారు. ఇప్పుడు 4 సంవత్సరాల అధికారులు ఉన్నారు, అది అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా 21, 31 జీవో ఏదైతే ఉందో ఫీజులు పెనాల్టీతో కూడుకున్నటువంటి 21, 31 జీవోని మీకు భారంగా ఉంది, నేను అధికారులు రాగానే రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు అమలు చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా సాధికారిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ భవన నిర్మాణ కార్మికులకి ఎట్లయితే సంక్షేమ బోర్డు ద్వారా కుటుంబాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారో ఆ విధంగా సంక్షేమ బోర్డు ద్వారా చాలా ఉన్నాయి మాకు రావాల్సినటువంటి, అట్లా కల్పిస్తామని చెప్పారు. అది చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా 5% వడ్డీతోటి 4-5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పన్నారు లోన్లు ఆటోలు కొనుక్కోవడానికి. ఎందుకంటే ప్రైవేటు ఫైనాన్సులు వడ్డీలకి మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు బ్యాంక్ రుణాలతో కూడుకున్నటువంటి లోన్లు ఇమ్మని అడిగితే అది హామీ ఇచ్చారు. ఇప్పటివరకు అమలు చేసే పరిస్థితి లేదు. అధికారులకు వచ్చిన తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. రవాణా శాఖ మినిస్టర్ గారికి అనేక దఫాలుగా రిఫ్రిజెంట్లు ఇస్తే మేము మాట్లాడతాం, మిమ్మల్ని కూర్చోబెడతాం, సమావేశం ఏర్పాటు చేస్తాం, మీ సాధబాధలు తెలుసుకుంటాం అన్నారు. చేసే పరిస్థితి లేదు. తెలుసుకోగా మాకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకపోగా అదనంగా భారాలు వేస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వాళ్ళకి ఫిట్నెస్ చేసే సర్టిఫికేట్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే సర్టిఫికేట్లని ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేశారు.
కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర దండుకొని దొడ్డిదారిన మీరు జీవోలు ఇచ్చేశారు. వాటికైతే ప్రభుత్వం ఏ క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు, ఎవరితో సంబంధం లేదు, నైట్ జీవో ఇవ్వచ్చు. కార్మికులకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మాత్రం మీరు ఇవ్వాలంటే క్యాబినెట్ కూర్చోవాలి, మీరు చర్చించాలి, దీనికోసం దీర్ఘంగా ఆలోచిస్తారు. మరి మహిళలకి ఫ్రీ బస్సు రేపు 15 తారీఖు అంటూ ఉన్నారు. ఈ మహిళలకి ఫ్రీ బస్సు 3 రాష్ట్రాల్లో ఏం జరిగింది? తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణలో. ఈ 3 రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఆటో, మ్యాక్స్ క్యాబ్ కేవలం ఫ్రీ బస్సు వల్ల నష్టపోయేది ఆటో, ట్యాక్సీ వాళ్ళు మాత్రమే. వీళ్ళు లక్షలాది మంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి రోడ్లు పాలవటమే కాదు, ఆత్మహత్యలు చేసుకొని సరిపోయేటువంటి సంఘటనలు కూడా మీరు పరిశీలన చేశారా? ఒక కమిటీ వేశారు, ఒక బృందం అన్నారు, అధ్యయనం చేశారన్నారు. సంవత్సర కాలం అయ్యింది, ఏం అధ్యయనం చేశారు? రేపు ఆగస్టు 15 నుంచి మహిళలు ఫ్రీ బస్సే కాదు, మా ఆటో మోటార్ కార్మికులు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మీరు చెప్పారు. మరి ఆ దిశగా ఎట్టుపోయి ఇప్పటివరకు ఏమన్నా మీరు ప్రణాళిక సిద్ధం చేశారా? నిన్నగా మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీటింగ్లో కూడా మేము చెప్పాం, 11 లక్షల మంది కార్మికులు ఉన్నారు, మేము గవర్నమెంట్కి నివేదిక ఇచ్చామని చెప్పని అంటున్నారు. ఏ విధంగా మమ్మల్ని గుర్తిస్తారు? అదేవిధంగా గత ప్రభుత్వంలో చాలామందికి రేషన్ కార్డులు లేవు, చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడానికి లోన్లు తీసుకుంటే రేషన్ కార్డులు తీశారు. ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంది, ఇప్పటివరకు లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా కరెంటు బిల్లు సంబంధించి 300 యూనిట్లు దాటిపోయిందని చెప్పేసి ఏ విధంగా పథకాలు ఇచ్చే పరిస్థితి, కార్డు కూడా పీకేస్తూ ఉన్నారు. సరైనది కాదు. ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఆటో మోటార్ కార్మికులు ఆదుకోకపోతే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు తప్ప వేరే శరణం లేదని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అయితే ఎన్నికల సమయంలో 15,000 రూపాయలు ఇస్తానన్నారు, కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు చెప్తూ ఉన్నారు. ఉచిత బస్సు ప్రకటించే ముందు ప్రస్తుతం ఆటో వాళ్ళకు ఏం చేస్తారని చెప్పాలంటే కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. వీళ్ళ సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.